నమస్కారం. ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. కృష్ణం వందే జగద్గురు. రాధ ఒక మధుర ప్రణయ ప్రబోధ. గోవిందుడు గోపికల హృదయారవిందుడు. రాధా మాధవ నామధేయం ప్రేమ హృదయ విధేయం. అందరికీ ఆనంద సంధాయకుడు గోవిందుడు. గగనాల చంద్రుడు కొన్ని రాత్రులలో మాత్రమే వెన్నెల కాస్తాడు. ఈ గోవింద చంద్రుడు రేపల్లె వాసులను రాత్రింబవళ్ళు తన ఆనంద చంద్రికలలో ఓలలాడించినవాడు. అలాంటి రాధా గోవిందులు వెలసిన గులాబీ నగరం జైపూర్లోని రాధా గోవిందజీ మందిర వైభవాన్ని ఈనాటి తీర్థయాత్రలో తిలకిద్దాం. భజే కృష్ణ హరే భజే కృష్ణ హరే కృష్ణ భజే. దేవికి చెరసాలలో పుట్టి యశోదామాత బారసాలలో ఎదిగి గోపవనితల బాహుబంధాలలో పెరిగి భవబంధాలనెలా తెంచుకోవాలో లోకులకు బోధించిన ఆ గీతాచార్యుడు ఒక విజ్ఞాన విశ్వరూపం. అంతటి విశ్వరూపాన్ని తన పిడికడు గుండె గుడిలో నిలుపుకున్న అనుబంధ ప్రబంధ రసదీపం రాధ. ఈ ఇద్దరూ ముద్దుగా మూర్తీభవించిన ఈ సింధూర సీమ జైపూర్లో నిర్మితమైన రాధా గోవింద మందిర విశాల ప్రాంగణ దృశ్యాల్ని చూద్దాం. అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణదామోదరం వాసుదేవం భజే. మురళీలోలుడు గోపాలుడు, గోపాల బాలిక రాధిక. రాధా గోవింద్ మందిర్లోని ప్రధాన దేవీ దేవతలు వీరే. ఈ ప్రేమమూర్తులు వెలసిన ఈ మందిరం రాజస్థాన్ రాజధాని గులాబీ నగరం జైపూర్లో నిర్మితమై ఉంది. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి జైపూర్కి విమాన, రైలు, బస్సు మార్గాలున్నాయి. జైపూర్ రైల్వే స్టేషన్కి సింధీ క్యాంప్ బస్టాండ్కి చేరుకున్న యాత్రికులు వివిధ వాహనాల ద్వారా పింక్ సిటీ మీదుగా ప్రయాణిస్తారు. 4 ద్వారాలున్న ఈ గులాబీ నగరానికి కొత్తగా నిర్మించిన ఈ ద్వారం నుండి భక్తులు రాధా గోవింద్ మందిరానికి చేరుకుంటారు. ఏ గోడ చూసినా గులాబీ రంగులో మెరుస్తుంటుంది. గులాబీ నగరం అని పిలువబడే ఈ జైపూర్ పట్టణం పర్యాటకానికే కాదు, భక్తికి తివాచీలు పరిచింది, కళానురక్తికి ఇసుక తిన్నెలు నెరిపింది. బడీ చోపల్ సర్కిల్ వద్ద ఉన్న హవామహల్, జంతర్ మంతర్, సిటీ ప్యాలెస్ మీదుగా విశాలమైన రహదారుల్లో ఈ ప్రాంగణాన్ని చేరుకుంటాం. ఈ ద్వారానికి ఇరువైపులా 2 దీపస్తంభాలుంటాయి. రాధాగోవిందుల మందిరం ముందు పూజా ద్రవ్యాలతో పాటు రకరకాల అలంకరణ సామాగ్రి ఉంటుంది. వాటిపైన రాధాగోవిందుల ముద్రలుంటాయి. సర్వం రాధాగోవిందమయంగా అగుపిస్తుంది. అంగళ్లలో పట్టు వస్త్రాలతో అలంకరింపబడిన పంచలోహ రాధాకృష్ణ ప్రతిమలు సుందర రూపాల్లో లభిస్తుంటాయి. ప్రపంచ రికార్డుగా గిన్నిస్ పుస్తకంలో చోటు చేసుకున్న సత్సంగ ప్రాంగణం. నూట 19 అడుగులు, మధ్యలో ఏ స్తంభం ఆధారం లేకుండా నిర్మితమై ఖ్యాతి గడించిన ప్రాంగణం. స్త్రీలు, పురుషులు దర్శనానికి ఆసక్తిగా తరలి వస్తుంటారు.
ఎత్తైన పాలరాతి స్తంభాలు రాజస్థానీ శిల్పకళా నైపుణ్యంతో శోభిస్తుంటాయి. పాలరాతి ఉద్యానవనంలాగా ఉన్న కట్టడాలపై లతలతో, పుష్పాలతో, రకరకాల నగిషీలతో అందంగా కానవస్తుంది ఈ మందిరం. గర్భాలయం పైగోపుర భాగం 7 కలశాలతో, లోపలి భాగం 3 కలశాలతో ప్రకాశిస్తుంటుంది. దక్షిణాది ఆలయ వాస్తుకు భిన్నంగా ప్రధాన గర్భాలయం కూడా విశాల ప్రాంగణంలోనే నిర్మితమై ఉంటుంది. గోవింద్ బోలో జై గోపాల బోలో అంటూ తన్మయంతో పాడే కృష్ణ కీర్తనలు ఆలయ ప్రాంగణంలో వినిపిస్తుంటాయి. भजे कृष्ण हरे भजे कृष्ण हरे कृष्ण भजे